అన్ని హద్దులు దాటేసింది ఈనాడు. చివరికి ఏకంగా చంద్రబాబు వస్తే అద్భుతం జరుగుతుంది, జగన్ వస్తే అనర్థం, మీరు ఓట్లు ఇటు వెయ్యండి అని చెప్పి ఏకంగా వార్తలు కాదు ఫుల్ పేజీలు రాసేస్తుంది. వరమా వంచన అంటూ ఓ ఫుల్ పేజీ స్టోరీ రాసుకొచ్చింది. ఏంటయ్యా అంటే, తెలుగుదేశం పార్టీ మేనిఫెస్టోలో మహిళలకు వరాల జల్లు కురిపించారు, వైకాపా ఎన్నికల ప్రణాళిక చూస్తే నిస్తేజం వచ్చేసింది అన్నటువంటి. ఎన్నికల ప్రణాళికలో వరాలు ఎప్పుడూ అందంగా ఉంటాయి. ప్రాక్టికల్గా చంద్రబాబు నాయుడు గారు సంపూర్ణ రైతు రుణమాఫీ చేశారా? డ్వాక్రా రుణమాఫీ చేశారా? నేతన్న రుణమాఫీ చేశారా? లేకపోతే ఆ రోజున ఇస్తానన్నట్టు నిరుద్యోగ భృతి ఇచ్చారా? చివరిలో ఇచ్చారు, నేను కాదన్న దాన్ని. అట్లాగే మహిళలకు 10,000 రూపాయలు చివరిలో వేశారు, అవి కాదు కదా చెప్పింది సంపూర్ణ రుణమాఫీ. మరి అవన్నీ చేయలేదు కదా. ఇప్పుడు ఆయన జగన్ కంటే ఎక్కువ ఇస్తానన్నటువంటిది నమ్మేశారు. ఈనాడు నమ్మేసింది, జనం నమ్మాలి. అదే సందర్భంలో జగన్ ఇచ్చినటువంటివన్నీ ఇంకా ఎక్కువ చంద్రబాబు ఇస్తానన్నట్టు చెప్పలేదు కాబట్టి దాన్ని చూస్తే నిస్తేజం వచ్చేసింది. మేబీ నిజం కావచ్చు, కానీ ఒక పత్రిక ఈయన తెలుగుదేశం ఇట్లా అంటోంది, వైసీపీ ఇట్లా అంటోందని కాకుండా ఏకంగా మీరు నిర్ణయించుకోండి అని ప్రజల్ని పత్రిక పిలిపిస్తోంది. అది బరితెగింపు అని పెట్టింది నేను హెడ్డింగ్కు. అంటే బరితెగించి మీరు ఇదిగో ఈ హామీలు నమ్మండి, ఆయన హామీల్లో చూస్తే పెద్దగా మాకేం నచ్చలేదు అని రాయడం ఫస్ట్ టైం అనుకుంటా ఈనాడు చరిత్రలో.